హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ మధ్యకాలం నుంచి తమిళనాడులో భాషపై కొంచెం అటు ఇటుగా విమర్శలైతే జరుగుతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ ప్రభుత్వంలో పాఠశాలల్లో తమిళం, తెలుగు నేర్పిస్తున్నామని ఆయనైతే చెప్పుకొచ్చారు. అసలు దాని గురించి ఏంటి అనేది ఇంకొక మరికొన్ని వార్తలు కూడా తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్రంలోని భాజపా మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడం భాషలను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే వాళ్ళ రాష్ట్రంలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడం నేర్పిస్తున్నామని ఆయన ఒక ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితేనే చెప్పుకొచ్చారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నామని, దీనికి కారణం మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? లేదు కదా. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నాం అని ఆయన యోగి పేర్కొన్నారు. అంటే మా రాష్ట్రంలో ఇలా ఒక 4-5 రకాల భాషలు నేర్పించడం వల్ల మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? దీనివల్ల విద్యార్థులకే ఇంకా మెరుగుగా తయారవుతారు, వాళ్ళకే కొన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై ఆయన విమర్శలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం స్పందించారు. యూపీలో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందని ఆయనైతే విమర్శించారు అని ఎక్స్ వేదికగా ఆయనైతే ప్రశ్నించారు. తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకున్నారనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. తమిళంలోని విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కార్తీ పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకొని రారని, హిందీ బలవంతంగా రుద్దాలనే మీ ఆలోచన ఆపేయాలని మండిపడ్డారు. అంటే ఈయన ఏమంటున్నారంటే, అసలు ఈ భాషలు నేర్చుకోవడానికి ఎంతమంది విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ లెక్క చూపిండని ఇట్లా రకరకాలుగా ఆయన పద్ధతులు అయితే అడిగారు. త్రిభాషా విధానంపై ఇటీవల కూడా యోగి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓటు బ్యాంక్ ప్రమాదంలో పడింది కాబట్టి స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శించారు. దీనికి తమిళనాడు సీఎం బదులిస్తూ తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ డార్క్ కామెడీలా ఉందంటూ ఎద్దేవా చేశారు. అంటే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అవకాశాన్ని బట్టి. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 జాతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే హిందీని అందరిపై బలవంతంగా రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీంతో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే బలవంతంగా హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలని ప్రతి చోట రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా విద్యార్థులపై రుద్దుతుందని ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు కానీ వాళ్ళు ఇలాగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో. అయితే వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు అలా నేర్చుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, నేర్చుకుంటే వాళ్ళకే ఇంకా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు అలా నేర్చుకోవడం వల్ల వాళ్ళ దేశం ఏమైనా వాళ్ళ రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా, వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా, ఇంకా వాళ్ళకే ఇప్పుడు 4-5 రకాల భాషలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అనే ఉద్దేశంతో అయితే ఈయన కూడా మాట్లాడుస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. తర్వాత ఇంకొక న్యూస్ ఏంటంటే, వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఇదేంటి అంటే, భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
నౌకాదళ శాస్త్రం సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను ఓ సరస్సులో నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా DRDO వెల్లడించింది. భూ ఉపరితలంపై నీటిలోనూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది. భూతల సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. 6 టన్నుల బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు 9.75 మీటర్లని తెలిపింది. గరిష్టంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఇది 300 మీటర్ల లోతుకు వెళ్ళగలదని వీళ్ళైతే చెప్పుకొచ్చారు. DRDO ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రయోగాలను అయితే చేస్తుంది. దీనివల్ల మన భారతదేశం ఖ్యాతి కూడా ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే ఏదైనా మనం సొంతంగా తయారు చేసుకొని ఇలాంటి ప్రయోగాల్లో విజయం కావడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో మనం చాలా వరకు ముందుకు వెళ్తున్నాం అనేది చెప్పుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వార్తలు. తిరిగి మళ్ళీ మరికొన్ని వార్తలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తే ఏదైనా తప్పులుంటే తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.